ఎక్కడో ఇంటర్‌లో చూసానన్న. మామూలుగా ఎవరో పాస్టర్ మీకు ఈ క్వెషన్ ఏశారు. మామూలుగా చూపిచ్చారు రిఫరెన్సు. దాంట్లో ఏందంటే వైష్ణవుడిని నమ్మని వారు నరకానికి వెళ్తారు అనే రిఫరెన్స్ చూపిచ్చారు. ఎక్కడ? అది గుర్తులేదు. కానీ నేను చూసాను రీసెంట్ డిబేట్‌లోనా? డిబేట్‌లో. విష్ణువుని నమ్మని వారు నరకానికి వెళ్తారు అని ఉంటది. మీరు దానికి అపోజిట్‌గా మీరేమన్నారంటే నరికి చంపమని చెప్పాడా? నువ్వు దాంట్లో ఏమని చెప్పారా? అని మీరన్నారు. అది పాస్టర్ రవీంద్రనాథ్‌తో జరిగిన డిబేట్. అదే కదా! అది ప్లే చేస్తున్నాను. ఒకసారి వినండి. పద్మపురాణము భూమికాండము 96 అధ్యాయము 11వ శ్లోకంలో ఏమంటాడంటే సమస్త ప్రపంచానికి పరిపాలకుణ్ణి అయిన విష్ణువుని పూజించిన వారు నరకానికి పోతారు. ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. బైబిల్లో ఏ దేవుడైతే ఏ కాన్సెప్ట్లో చూస్తున్నామో అదే కాన్సెప్ట్. యజ్ఞ కర్మల్ని భంగం చేసేవారు, కన్యలను లేదా సజ్జనులను హాని చేసేవారు, మిత్రులను మరియు వృద్ధులను బాధించేవారు నరకానికి వెళ్తారు. ఇది 11 నుంచి 13 శ్లోకాల యొక్క సంక్షిప్త సమాచారం. ఇందులో ఏం అర్థం కాలేదు? ఏం తప్పుగా అనిపించింది? అదే నా విష్ణువుని నమ్మకపోతే మాత్రం నరకానికి వెళ్తారని. నమ్మకపోతే అనలా. ఇప్పుడు బైబిల్లో ఉన్నది ఇది ఒకటి కాదని చెప్పి అక్కడ క్లియర్గా. బైబిల్లో ఏమంటాడు? నన్ను గాక వేరే దేవతలను పూజించేవాళ్ళని రాళ్లతో సావగొట్టండి, ఫిజికల్గా సావగొట్టండి అన్నాడు. అది అక్కడ ఏమంటామంటే ఇశ్రాయేలులో ఎవరన్నా అట్లా చేస్తే వాళ్ళని రాళ్ళతో సావగొట్టండి అని ఉంటుంది. అన్ని దేవతలు వాళ్ళు అలా చేసుకుంటే మీరు రాళ్ళతో సావగొట్టండి అని ఉండదు కదా. ఇశ్రాయేల్ మనుషులు కదా వాళ్ళు. వీళ్ళ దేవుని కింద బతుకుతున్నారు కదా, వీళ్ళ దేవుని పేరు ఎక్కువ బతుకుతున్నారు కదా. అలాంటి వాళ్ళు అక్కడ చేంజ్ అయితే సరే, మీకు అంతవరకే అర్థమైంది. ఇశ్రాయేల్లో ఎవరైనా వేరే దేవతలను పూజిస్తే వాళ్ళు రాళ్ళతో సావగొట్టమన్నాడు ఒకటి. తర్వాత మీరు ఏ ఏ దేశాల్లో అయితే అడుగు పెడతారో వారు ఎక్కడెక్కడనైతే ఏ దేవతా ప్రతిమలను ఆరాధించారో ఆ దేవతా విగ్రహాలను ధ్వంసం చేసి వాటిని అక్కడ లేకుండా చేసి వాళ్ళందరినీ సంహరించవలెను అని చెప్పి ఇది కూడా చెప్పాడుగా. ఇప్పుడు వేరే జాతులకి సంబంధం లేదు అంటానికి లేదు. వేరే జాతుల్లో ఎవరైనా వేరే దేవతలు పూజిస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చంపండి అని చెప్పాడు. అవునా? అక్కడ విష్ణువుని కాకుండా వేరే దేవతలను పూజించే వాళ్ళని చంపండి అని విష్ణువు ఏమని చెప్పాడా? ఆయన ఏం చెప్పాడు అక్కడ? వృద్ధులని, కన్యలని హింసించేవాళ్ళు, యజ్ఞకర్మల్ని భంగం చేసేవారు, విష్ణువుని ధ్యానించిన వారు నరకానికి పోతారు అని ఉంది. నేను నరకంలో వేస్తాను అనలా. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వారి వారి పాపకర్మలని పట్టి వారు నరకానికి పోతారు. విష్ణువు పగబట్టి నన్ను పూజించట్లేదు కదా వీళ్ళు అని చెప్పి పగబట్టి ఆయన నరకంలో వేయడు. ఇక్కడ నరకం అంటే బైబిల్లో ఉన్న నరకాలు వేరు, అక్కడ ఉన్నది ఒకటే నరకం. హిందుత్వంలో నరకం అంటే కూడా చాలా డెఫినేషన్ ఉంటుంది. నరకం అంటే దుఃఖాన్ని కలిగించేది. దుఃఖాన్ని కలిగించే లోకాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. ఈ భూలోకంలో కూడా దుఃఖం ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నరకమే. ఇక్కడ నరకం కాకుండా మోక్షం అని ఎందుకు అంటున్నారు అంటే మోక్షం పొందిన స్థితిలో దుఃఖం ఉండదు. ఇంకా అక్కడ ఎలాంటి వికారాలు, భావ వికారాలు ఉండవు. శాశ్వత ఆనంద స్థితిలో ఉండిపోతారు, ముక్తులైపోతారు. ఆ మోక్షాన్ని ఎవరు పొందుతారు? ఎవరైతే పరమాత్మని తెలుసుకోగలిగారో ఆ పరమాత్మను తెలుసుకున్న వారు మోక్షానికి వెళ్తారు. పరమాత్మను తెలుసుకోలేని వాళ్ళు పుణ్యలోకాలు ఉన్నాయి, నరకలోకాలు ఉన్నాయి. పుణ్యలోకాల్లో సుఖాలు అనుభవిస్తారు, నరకలోకాల్లో దుఃఖం అనుభవిస్తారు. మన పుణ్యకర్మలను బట్టి సంతోషం అనుభవిస్తాం, పాపకర్మలను బట్టి దుఃఖం అనుభవిస్తాం. శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, నన్ను తెలుసుకున్నవాడు నన్ను పొందుతాడు, నా లోకానికి చేరుకుంటాడు. నన్ను తెలుసుకోలేని వాళ్ళు ఆయా లోకాలకు వెళతారు వాళ్ళ కర్మలను అనుసరించి. ఆయన పనిగట్టి పగబెట్టి ఎవరిని నరకంలో తొయ్యడు, ఎవరిని చంపమని చెప్పలేదు. అర్థమైందా? బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ ఇది ఒకటి కాదు. ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల భూమి మీద హింస జరగదు. ఒక మతస్థుడు ఇంకొక మతస్థుడిని చంపడు, ఒక మతస్థుడి మీద ఇంకొక మతస్థుడికి ద్వేషం ఉండదు. వాడు పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు, వాడి కర్మలను అనుసరించి ఆయా లోకాలు పొందుతాడు, వాడి కర్మ అనుకుంటాడు. వీడు నా విష్ణువుని తెలుసుకోలేకపోయాడు కాబట్టి వీడిని చంపేద్దాం అనుకోడు కదా. వీడు నేను పరమాత్మను తెలుసుకుంటున్నా కదా, నేను సాధనలో ఉన్నా కదా, నేను ముక్తున్నవుతాను, ఇబ్బంది ఏముంది? కాబట్టి లోకంలో ద్వేషం పెరగదు, మతం పేరుతో కొట్టుకు సావరు. దేవుడు అనేవాడు ఉంటే మతం పేరుతో కొట్టుకు చచ్చేలాగా సిద్ధాంతాలు పెడతాడా? లేదా అహింసా మార్గంలో భక్తిని, ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా ఉంటుందా? అవి ఇక్కడ సింపుల్గా అర్థమైందా లేదా? అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హిందుత్వం అనేది అఖండ భారతంలోనే ఎందుకు ఉంది, మిగతా ప్రపంచం అంతా లేదు? ఇప్పుడు నాకు ఇది ప్రశ్న, ఇంకా కంటిన్యూషన్ ఉందా? ఇది కంటిన్యూషన్. ఇది క్రిస్టియానిటీలో ఓ డౌట్ ఉండేది చిన్నప్పటి నుంచి, ఎందుకు ఈ యేసుక్రీస్తు అక్కడే పుట్టాడు, ఇజ్రాయెల్లో పుట్టాడు, ఇండియాకి ఏం తక్కువైంది అనే డౌట్ ఉండేది. ఉంటే దాన్ని చాలా మందిని అడిగితే ఎక్కడైతే ఎక్కడో ఒకడు పుట్టాడు కదా అని పాస్టర్లు వీళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు.
ఉమ్, అదే హిందుత్వంలోకి వస్తే హిందుత్వంలో ఈ భారతదేశంలోనే హిందుత్వం ఉంది కదా. ఉమ్, మిగతా వేరే చోట్ల విష్ణు దేవతలు, విష్ణు గుళ్ళు అవి ఉన్నాయని చెప్తున్నారు కానీ ఈ ఈ దేవుళ్ళు పుట్టడానికి మెయిన్ ఇక్కడే వీళ్ళకే చెప్పి ఈ అంటే హిందూ మతం ఇక్కడనే ఉండి ఈ వేరే వాళ్ళకు స్వర్గం లేకుండా నిజమైన దేవుని తెలుసుకునే అవకాశం ఉండదు కదా. ఉమ్. ఆ డౌట్ ఉండేది. ఈ డౌట్ వచ్చినప్పుడు లేదా ఈ ప్రశ్న అడిగిన వాడికి మీరేం అడగాలంటే, ప్రపంచం మొత్తం రక్తపాతం చేసి అన్ని దేశాలకు విస్తరించిన క్రైస్తవ మాఫియా భారతదేశాన్ని ఎందుకు గెలవలేకపోయింది ఇప్పటికీ? ఈ ప్రశ్న రావాలి కదా. 2000 సంవత్సరాల క్రితమే మీరు అడుగు పెట్టారు, మీ వైరస్ వచ్చింది కదా. అవును. 2000 సంవత్సరాల నుండి మీరు భారతదేశాన్ని ఎందుకు గెలవలేకపోయారు? ఇక్కడ దైవ శక్తి ఉంది, అర్థమైందా? అదే ఇక్కడే ఎందుకు ఉందని. కలియుగ ధర్మం ప్రకారం కృతయుగంలో ధర్మం 4 పాదాలు నడిచింది. అప్పుడు వేరే మతాలు లేవు. మొత్తం భూలోకం అంతా కూడా హిందుత్వమే, సనాతన ధర్మమే. త్రేతాయుగంలో కూడా సనాతన ధర్మమే. త్రేతాయుగంలో నాస్తికవాదం కొంచెం లిటిల్ బిట్ కొంచెం కనపడింది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఇంకొంచెం పెరిగింది. కలియుగానికి వచ్చేటప్పటికి మొత్తం పాషాణ మతాల హవా పెరిగింది. ఇది యుగ ధర్మం. యేసు కూడా చెప్పాడు కదా, నరకానికి పోయే మార్గం విశాలం, దానిలో ప్రవేశించేవారు అనేకులు, సత్యాన్ని కనుగొనేవారు కొందరే. ఓకే, దానికి ఈ భూమికి ఈ ఇండియాకి సంబంధం. ఇప్పుడు మిగతా అన్ని దేశ హిందూ మతం తక్కువ అంటే మన ఇండియా ఒక్కటే దేశం కాబట్టి. ఇప్పుడు మీరు ఇండియా అంటే పూర్వం ఉన్న భారతదేశం వేరు, ఇప్పుడున్న భారతదేశం వేరు. పూర్వం ఉన్న భారతదేశంలో చాలా దేశాలు కలిసి ఉన్నాయి. అదే అఖండ భారతం, ఈ నేపాల్, ఈ ఆఫ్ఘనిస్తాన్. నేపాల్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉంది, పాకిస్తాన్ ఇవన్నీ. అదే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇక్కడే పుట్టారు కదా. మరి మిగతా ఖండాలు ఉన్నాయి కదా, వాటిలో ఎందుకు ఈ మిగతా ఖండాలలో ఇప్పటికీ విశాలమైన భూభాగాలు ఉన్నాయి కానీ జనావాసాలకు పనికొచ్చే ఏం లేవు పెద్దగా. ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా ఉంది, ఎంత విస్తారమైన దేశం అది. అందులో కొద్ది ప్రాంతంలో మాత్రమే జనాభా ఉంటారు, మిగిలినంతా జనావాసాలకు పనికిరాని ప్రదేశమే ఆస్ట్రేలియాలో. ఓకే. అమెరికాలో ఇప్పుడు క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వక ముందు మయన్ సంస్కృతి అని అంటారు, మయన్ సివిలైజేషన్. వాళ్ళు కూడా ప్రకృతి ఆరాధకులే. భూలోకంలో చాలా చోట్ల ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రకృతిని ఆరాధించిన వాళ్ళే, దేవతలను ఉపాసన చేసిన వాళ్ళే. హిందుత్వమే వివిధ రూపాల్లో ఉంది అక్కడ. కాకపోతే ఇక్కడ ఇది తపోభూమి అవటం వల్ల. అది ఎందుకు అవిందని అదే అన్న. ఇప్పుడు నేను చాలా మంది హాస్టల్ని అదే క్వశ్చన్ అడిగా. అక్కడెక్కడో ఉండి ఇక్కడ మేము నమ్మలేదు, మా దగ్గర రాలేదు అని మమ్మల్ని అంటారు కదా. అక్కడ నుండి కూడా మనుషులే కదా, మరి ఇదే హిందుత్వం అక్కడెందుకు లేదు అని అడుగుతున్నా. భారత్ అనేది పూజ గది ప్రపంచానికి. మిగతా అంత సృష్టి కూడా దేవుడే సృష్టించినప్పుడు అవెందుకు తక్కువ అయిపోయినాయి, ఇది ఎందుకు ఎక్కువైంది అని అడుగుతున్నా. ఇప్పుడు అట్లయితే ఇప్పుడు ఇజ్రాయెల్లో పుట్టిన దానికి రీజన్ ఏముంది? అదే నేను వాళ్ళని అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఇజ్రాయెల్లోనే ఎందుకు పుట్టాడు అని అడిగి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇజ్రాయెల్లో పుట్టాడు, ఒక దేశంలో పుట్టాడు కాబట్టి నేను దేవుడు కాదనట్లా. ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి, ఆయన చెప్పింది ఎవరిని ఉద్దేశించి. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఉన్నాడు, ఎంతసేపు కూడా నా ఇశ్రాయేలు ప్రజలారా, నా ఇశ్రాయేలు ప్రజలారా ఏడుస్తూ ఉంటాడు. ఒక చిన్న జాతి అది. ప్రపంచం మొత్తం జనాభా ఉన్నప్పుడు, నువ్వు చేసిన మనుషులు అయినప్పుడు, ఓ ఇశ్రాయేలు వినుము, నా ఇశ్రాయేలు ప్రజలారా ఏంటి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏంటి అంటే, అక్కడ ఆ బైబిల్ రాసిన వాళ్ళు కానీ, ఆ రాసిన వాళ్ళ క్రియేషన్లో ఉన్న దేవుడు కానీ ఓన్లీ ఇశ్రాయేలు ఒక జాతి చుట్టూ తిరుగుతుంది అక్కడ. అవునా, మొత్తం అలాగే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా భారతీయులను ఉద్దేశించి భారతీయుల దేవుడైన శ్రీకృష్ణుడు అని రాశారా? భగవద్గీతలో ఎక్కడైనా ఓ భారతీయులారా అన్నాడా? సర్వమానవాళ్ళని ఉద్దేశించి చెప్పాడా? అలాగే ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో హిందువులు ఉన్నారు. భారతదేశంలో పుట్టినటువంటి హిందుత్వాన్ని, బౌద్ధాన్ని, ఇస్లాం, క్రిస్టియానిటీని గెలవలేకపోయినాయి. మిగిలిన ప్రపంచం అంతా గెలిచినాయి. ఎలా? యేసు ప్రేమ సత్యం ఇవి కాదు, కత్తి ఓసకోతలు కోసి. మీకు పూర్వం క్రిస్టియానిటీ ఎలా స్ప్రెడ్ అయింది? పూర్వం ఈ కత్తి ఇలాంటిది ఏం లేదు కన్నా. మరి ఎలా? ఓన్లీ ఇదే క్రూసేడ్. ఏది క్రూసేడ్ అంటారు అంటే పవిత్ర యుద్ధం. పవిత్ర యుద్ధం అది ఇస్లాంలో ఉంది. ఇప్పుడు ఇస్లాంలో టెర్రరిస్టులు ఏదైతే పవిత్ర యుద్ధం చేస్తున్నారో, అవును, క్రైస్తవులు చేసిన వాటిని క్రూసేడ్లు అంటారు. అంటే పాత నిబంధన కాదు, చరిత్రలో జరిగింది ఇది. యేసు వచ్చిన తర్వాత. ఏది హిట్లర్? హిట్లర్కి పూర్వం. హిట్లర్కి పూర్వం పోపు ఆధీనంలో ఉండేవి రాజ్యాలన్నీ. ఈ పోపు ఆధీనంలో రాజులు ఉండేవాళ్ళు. ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలను ఆక్రమించుకోవడానికి వీళ్ళు సైన్యాన్ని పంపించేవాళ్ళు, క్రైస్తవ మతాన్ని స్ప్రెడ్ చేయడానికి. క్రూసేడ్స్ అంటే ఏంటి అని గూగుల్లో అడగండి. అంటే ద క్రూసేడ్స్ వర్ ఎ సిరీస్ ఆఫ్ రిలీజియస్ అండ్ మిలిటరీ క్యాంపెయిన్స్ లాంచ్డ్ బై వెస్ట్రన్ యూరోపియన్ క్రిస్టియన్స్ బిట్వీన్ 1095 to
1291 1195 సంవత్సరం నుండి 1291 సంవత్సరం వరకు, అంటే సుమారుగా 2 శతాబ్దాలు, 200 సంవత్సరాల పాటు ఈ క్రైస్తవ మిలిటరీ, క్రిస్టియన్ మిలిటరీ వీళ్ళు సాగించినటువంటి యుద్ధాలే క్రూసేడ్స్. ఆ విధంగా స్ప్రెడ్ అయింది. ఓకే. విత్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ రీక్యాప్చరింగ్ ద హోలీ ల్యాండ్ అండ్ జెరూసలేం ఫ్రమ్ ముస్లిం రూల్. అంటే ముస్లిమ్స్ కంట్రీస్ని ఆక్రమించడానికి వీళ్ళు చేశారు. అలాగే వివిధ కల్చర్స్ని డిస్ట్రాయ్ చేసేసి స్ప్రెడ్ చేసుకున్నారు. మీకు కావాలంటే ఈ క్రూసేడ్స్ అంటే ఏంటి మొత్తం చక్కగా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ క్రూసేడ్స్లో ఎవరిని వినియోగించేవాడు తెలుసా? జైలు శిక్ష పడ్డ ఖైదీల్ని వాళ్ళకి సైనికుల వేషం వేసి మీరు యుద్ధం చేయండి, చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారు, బ్రతికుంటే మిమ్మల్ని రిలీజ్ చేస్తాం అని చెప్పి జైలు శిక్ష పడ్డ ఖైదీల్ని ఈ క్రైస్తవ తరపున యుద్ధానికి పంపించేవాళ్ళు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా గుర్రాల మీద, వాళ్ళ జెండాల మీద సిలువు బొమ్మలు పెట్టుకెళ్ళేవాళ్ళు. ఓకే. వీళ్ళని క్రూసేడర్స్ అనేవాళ్ళు. రక్తపాతం ద్వారానే విస్తరించాయి ఇస్లాం క్రైస్తవాలు. శాంతి, ప్రేమ అంత ట్రాష్. ఇప్పుడు భారతదేశంలో హింస చేయలేదా వీళ్ళు? పోర్చుగీస్ వాళ్ళు గోవాలో ఇంక్విజేషన్ పేరుతో లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా హిందువుల్ని. గోవాలో, మన దేశంలో ఓకే. ఇంక్విజేషన్ అంటారు అదండి. అంటే క్రైస్తవాన్ని నమ్మని వాళ్ళని హింసించి చంపటం పోర్చుగీస్ వాళ్ళు చేశారు అక్కడ. ఇది నేను ఇట్లా చాలా చోట్ల జరిగినాయి. వినలేదన్న. ప్రపంచం మొత్తం హింసే. కలిపురుషుడు, మతం పేరుతో రక్తం తాగటం, కలిపురుషుడు. యేసుక్రీస్తు ఏం చెప్పలేదు కదన్నా ఇలా చేయమని, అని వీళ్ళు అనుసరించారంతే. యేసు కలిపురుషుడు కాకపోయి ఉండొచ్చు, కానీ యేసుని ఆధారం చేసుకుని కలిపురుషుడు ఒక మతాన్ని తయారు చేశాడు. అసలు క్రైస్తవ మతాన్ని పెట్టింది యేసు కాదుగా. పౌలు అంటారా? పౌలో కలిపురుషుడు అయి ఉంటాడు. ఇప్పుడు యేసుకి క్రైస్తవ మతానికి సంబంధం ఉందా? క్రైస్తవ మతానికి సంబంధం లేదు. అసలు క్రైస్తవ మత సిద్ధాంతాలు అని చెప్పండి. ఇవే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించడం తప్పు సిద్ధాంతం. క్రైస్తవ మత సిద్ధాంతం అదే రక్షణ సువార్త ప్రకటించడం. ఏంటి రక్షణ సువార్త? క్రైస్తవ మత సిద్ధాంతాలు నేను చెప్తానండి. ఒకటి, యేసు దేవుడు. క్రైస్తవ మతం సిద్ధాంతం యేసు దేవుడు, ఇది యేసు చెప్పలేదు, పైగా ఆయనకు వ్యతిరేకం. యేసు దేవుడు అని యేసే ఒప్పుకోడు, అవునా కదా? ఆయన సత్పురుషుడు అంటేనే ఒప్పుకోడు. నేను సత్పురుషుడిని ఎలా చెప్పుతున్నావు అంటాడా? నాకు అంత సీన్ లేదని చెప్పాడా? నా అంతటి నేను ఏమీ చేయలేదని చెప్పాడా? నేను ఏమి మాటలాడవలనో కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని చెప్పాడా? బొమ్మరిల్లు ఫాదర్ పైన ఉన్నాడని చెప్పాడా? యేసు దేవుడు అంటే ఆయన ఒప్పుకోడు కదా. యేసు దేవుడు క్రైస్తవ మతం, యేసు యాంటీ దానికి. యేసు పాపుల కోసం చచ్చిపోయాడు, దీనికి కూడా యేసు వ్యతిరేకం. నేను బైబిల్ చదివి చాలా 4-5 సంవత్సరాలు అయిపోయిందని, అట్లానే నేను ఈ రిఫరెన్స్ చెప్పలేకపోతున్నాను. యేసు పాపుల కోసం ప్రాణం పెట్టాడని రిఫరెన్స్ ఉంటాయి కదా. ఎక్కడ ఉన్నాయి? యేసు చెప్పిన దాంట్లో చెప్పాలి. యేసు చెప్పిన దాంట్లో అనేకుల కొరకు క్రయధనముగా చిందించబడుతున్న రక్తము, ఇది ఒక్కటి ఉంటుంది, అది తప్ప ఇంకెక్కడ లేదు. దానికి కూడా నేను అదర్ సైడ్ ఆఫ్ జీసస్ బుక్లో వివరణ ఇచ్చాను, లేదా దాని మీద నేను చేసిన వీడియో ఉంది, తర్వాత ప్రశాంతంగా చూడండి. ఓకే. అక్కడ ఆయన మీనింగ్ ఏంటి, అసలు ఏ సందర్భంలో చెప్పాడు, మొత్తం పూర్వాపరం మొత్తం చెప్పాను. అది తప్ప యేసు మాటల్లో ఎక్కడా కూడా పాపుల కోసం చచ్చిపోవడం అనేది లేదు. యేసు మాటల్లో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ఇదే సువార్త. నేను చచ్చిపోతున్నాను, నేను వేలాడతాను, నన్ను నమ్ముకోండి, ఈ విషయాన్ని మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పి శిష్యులకి ఎప్పుడని చెప్పాడా? సర్వలోకానికి వెళ్ళి ఆ తర్వాత యాడ్ చేశారు. అది తర్వాత చెప్తాను. బ్రతికుండంగా సువార్తకు పంపించాడా లేదా యేసు? శిష్యులు పంపించాడా? పంపించాడు. మీరు వెళ్ళి సువార్త చెప్పండి, మీ సువార్తని నమ్మని వాళ్ళని నేను రెండో రాకల్లో శిక్షిస్తాను అన్నాడా? అంటే ఇప్పుడు ఈయన చచ్చిపోవడం ద్వారానే రక్షణ అయితే, నేను చచ్చిపోయేదాకా ఆగండి, నేను చచ్చిన తర్వాత మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పాలి కదా. ఈయన చచ్చిపోకముందే మీరు వెళ్ళి సువార్త చేయండి అంటే సువార్త వేరేని కదా. సువార్తలో చచ్చిపోవడం లేదు కదా. సువార్తకి దానికి సంబంధం లేదు. లేదు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, అదే సువార్త. నేను ఏలాడతాను నమ్ముకోండి ఎక్కడా చెప్పలేదు ఆయన సువార్తలో. తర్వాత ఈ తాగుబోతులు యాడ్ చేశారు, ఈ ఒక్కొక్కటి. అది కూడా ఒక్కసారి చేయలే. ఇది ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఒకటి రాస్తే, రెండవ శతాబ్దంలో ఇంకొక లైన్ యాడ్ చేశారు, మూడవ శతాబ్దంలో ఇంకొన్ని యాడ్ చేశారు. జనాలు కొత్త కొత్త డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, మరి అలా అయితే ఇది ముందెందుకు, అప్పుడు ఇది అయితే ఇది రాసుకుందాం. అప్పుడు బైబిల్స్ అందరి దగ్గర లేవు కదా. ఈ తాగుబోతులు రాసినవి చూసి రాసుకునేవాళ్ళు ఇంకొక కాపీ. ఇది చూసి రాసుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడైతే జనాలకి ఈ డౌట్స్ వస్తున్నాయో అవి రాసుకునేవాళ్ళు. తర్వాత అట్లా తయారైంది బైబిల్. అది ఇట్లా మొత్తం బైబిల్ తయారడానికి 500 సంవత్సరాలు పట్టింది. అది క్యాథలిక్ బైబిల్. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ ఎప్పుడు వచ్చింది? మొన్న 17వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనేవాడు ప్రొటెస్ట్ చేసి వ్యతిరేకించి బయటకు వచ్చి, మొన్నటిదాకా అసలు ఒరిజినల్ దేవుడి వాక్యం తెలియదని అర్థం. అప్పుడు దాకా అర్థమైందా? ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా మనం ఇవన్నీ మాట్లాడదాం తర్వాత, హిందుత్వం గురించి. కానీ ఇప్పుడు క్రైస్తవం గురించి అయితే మీకు చాలా వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా పుస్తకాలు ఇస్తాను, చదవండి. ఓకే.
నాకు హిందుత్వం గురించి కూడా డౌట్లు నేను అదే. సరే, మీ డౌట్స్ అన్నీ కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. తర్వాత ఇంకొక రోజు మనం కూర్చొని మాట్లాడదాం. ఏమైనా చెప్తారా మా వాళ్ళకి? ముందు క్రైస్తవ్యం హిందుత్వంలోకి ఇమీడియట్గా రాకపోయినా పర్లేదు కానీ ముందు క్రైస్తవ్యాన్ని వదిలేయండి. జై శ్రీరామ్, భారత్ మాతకి.